నేను నర్సరీలో ఫస్ట్ టైం ఈ గ్రీన్ రోజ్ చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాననమాట. నర్సరీ కేర్ టేకర్ చెప్పేదాకా నాకు అసలు అర్థం కాలేదు అందులో ఫ్లవర్స్ ఉన్నాయని. చాలా డిఫరెంట్‌గా ఉంది కదా అని నేను ఇంటికి తెచ్చుకున్నాను. చాలా బ్యూటిఫుల్ అయితే అనిపించింది. లీవ్స్ డామినేషన్ ఉన్నా కూడా ప్రతి బ్రాంచ్‌కి ఒక 10, 20 ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అవి మనం చాలా క్లోజ్‌గా చూస్తేనే కనపడుతున్నాయి అన్నమాట. ఇలా ఇంకా తీసుకొచ్చి పెట్టుకున్నాను. చాలా మొండి ప్లాంటే ఉంది. జస్ట్ వాటర్ ఇస్తున్నాను స్టార్టింగ్ డేస్ కాబట్టి. చాలా అయిపోయింది. చాలా లైఫ్ కూడా ఉంటుందన్నమాట ఫ్లవర్‌కి. ఫటాఫట్ ఏమీ త్వరగా రాలిపోయేది లేదు. చాలా స్ట్రాంగ్ ఉంది ఫ్లవర్ కూడా. అండ్ చాలా బాగుంది. న్యూ ఫ్లవర్ అనమాట. ఈ మధ్య చూస్తున్నాను కొంతమంది పెడుతున్నారు ఛానల్స్లో. ఐ థింక్ ఫస్ట్ అయితే నేనే తీసుకొచ్చినట్టున్నాను. నేను ఫస్ట్ ఒక షార్ట్ రిలీజ్ చేశాను. తర్వాత ఇంకా ఇంటికి తీసుకొచ్చి చిన్న చిన్న వీడియోస్ కలెక్ట్ చేశాను. బాగుంది. సింపుల్ కేర్. జస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అంతే. గార్డెన్కి ఇచ్చినప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్. నా ఛానల్లో చాలా వెరైటీస్ ఆఫ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్, జీవామృతం, హౌ టు పుట్ కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా టబ్లో, ఇవన్నీ నేను చాలా వీడియోస్ చేసున్నాను. సో తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాచ్ దెమ్. అండ్ ఆ ఫ్లవర్ డ్రాప్ అయ్యేటప్పుడు లైట్గా షేడ్ మారుతుంది, ఎల్లోగా మారిపోతుంది అనమాట. ఇవి బడ్స్. చాలా బాగుంది కదా ఫ్లవర్. ఫ్రేగ్రెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. కేరింగ్ కూడా అడిషనల్ కేరింగ్ అంటూ ఏమీ లేదు. ఈ లీవ్స్ వచ్చేసి మన వైట్ రోజ్ అలా అనిపిస్తోంది. ఇదిగోండి ఫ్లవర్. ఇవేమో బడ్స్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, కనపడుతున్నాయి కదా. అందుకే స్టార్టింగ్లోనే పెట్టేశాను, ఎంట్రన్స్లోనే. కానీ ఎవరు వచ్చినా కూడా ఇదే బడ్స్ చాలా బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి. జస్ట్ ఒకసారి బనానా ఫర్టిలైజర్, ఆనియన్ ఫర్టిలైజర్, ఆనియన్ పీల్ అనమాట. ఇది చూడండి ఎన్ని ఫ్లవర్స్, మల్టిపుల్ ఫ్లవర్స్. అసలు ఒక్క బ్రాంచ్కి నంబర్ ఆఫ్ ఫ్లవర్స్. చాలా రోజులు ఉంటున్నాయి మళ్ళీ అవి. ఏమీ డ్రై అయిపోవడం, డిహైడ్రేట్ అయిపోయి పడిపోవడం అదేం లేదు. కొంచెం ఒకవేళ మనం వాటర్ ఇవ్వలేకపోయినా, ఒక 2 days వాటర్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, బాగుంటుంది ఆ ప్లాంట్. హెల్దీగానే కనపడుతుంది. ఎగ్ ఎమిల్షన్ కూడా ఇచ్చాను ఒకసారి. అన్నిటికీ పాజిటివ్గానే రియాక్షన్ అనమాట. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ రోజ్ నేను ఫస్ట్ టైమే. జనరల్గా మనం ఆన్లైన్లో గూగుల్లో గ్రీన్ రోజ్ అనగానే నార్మల్ రోజ్ని షేడ్స్ మారుస్తారు, గ్రీన్ అని, బ్లాక్ అని, బ్లూ అని. బట్ దిస్ ఇస్ రియల్ రోజ్, రియల్ గ్రీన్ రోజ్. ఎవ్రీడే మార్నింగ్ వచ్చి చూస్తాను. చాలా ఫ్రెష్గా అండ్ స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎక్కడ చూడు ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్. ఇది డీహైడ్రేట్ అయినాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 weeks 5 weeks అయినా కూడా ఇప్పుడు కొద్దిగా డీహైడ్రేట్ అయినాయి. సో ఎందుకు అని తీసేస్తున్నాను. ఇలా తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ, ఇదిగోండి ఇలాంటి బడ్స్ వైపు కాన్సన్ట్రేట్ అవుతుంది. అది వేస్ట్ అవ్వకుండా అనమాట. ప్లాంట్కు ఉన్న ఎనర్జీ ఈ న్యూ బడ్స్ వాటికి ఇచ్చేస్తే, అంటే మనము ఎక్కడ ప్లాంట్ అవసరం లేదు అన్న దగ్గర మనం కటింగ్ చేసామంటే ఆ గ్లూకోజ్ ఎనర్జీ అన్నది ఎక్స్టెండ్ అవుతుంది. ప్లాంట్ కూడా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్.